హలో నమస్తే, బాగున్నారా అందరూ? ఈరోజు మా పాప డాన్స్ స్కూల్లో పాట్లాక్ ఉంది. ఇక డోక్లా చేయమంటే చేసేసాను. ఈ పాట్లాక్కి సైనప్ చేయాల్సి ఉంటుంది, పేరెంట్ అండ్ స్టూడెంట్. పేరెంట్స్ ఏంటంటే ఇష్టం, రావాలి అనుకుంటే రావచ్చు, లేదా పర్లేదు స్కిప్ కొట్టేయచ్చు. కానీ డాన్స్ స్కూల్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ తెలియాలి అంటే పేరెంట్స్ కూడా రండి అని అడిగారనమాట. సో ముందైతే పాపని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. నేను కాస్త లేట్గా జాయిన్ అవుతాను. ఒక ఫ్రెండ్ కూడా వస్తానంది కలవడానికి. ఇక తన్ని కలిసాక వెళ్ళాలని ముందు పాపని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. Each one of you please come behind Jay. She usually don't call her girl, but now she confuse you. Give me another one. Starbucks. Starbucks. Who wants Starbucks? No. Okay. Give me another one. Say something. Say something. She was the oldest. She was the last kid that survived the సాటర్డే ఈవినింగ్ పాట్లాక్ 7 to 10:30 అనుకున్నారనమాట. నేను చాలా లేట్గానే జాయిన్ అయ్యాను. ఇక పాపను తీసుకొచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30, 10:45 అయితే అయిందనమాట. ఇక నెక్స్ట్ డే సండే రోజు పాపకి ట్యూషన్ ఉంది. ఇక సండే ప్రొద్దున్నే 9 o'clock ఇంట్లో నుంచి బయటికి వస్తే ఇంచుమించు తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయితే అయిందనమాట. ఇక వీకెండ్స్ వస్తే పిల్లలకి ఏదో ఒక క్లాసెస్ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. ఇక నేను మా పాపని క్లాస్లో డ్రాప్ చేసి నేను గ్రాసరీకి వచ్చాను. ఇక ఇంకొక 1-2 డేస్లో గణేష్ చతుర్థి కూడా ఉంది. సో షాపింగ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమెరికాలో అన్నీ దొరుకుతాయండి. ఇది దొరకదు, అది దొరకదు అనే పేచీయే ఉండదు. ప్రతిదీ దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా, గణేష్ చతుర్థికి బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ వెరైటీ ఫ్లవర్స్, జిల్లెడ్ ఫ్లవర్లు, గ్రాస్ ఫ్లవర్స్, లిల్లీస్, చామంతులు, పత్తి అయితే బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. బిల్వపత్రం నుంచి మామిడాకు వరకు అన్నీ ఇక్కడ దొరికిపోతాయండి. కాకపోతే ఇప్పుడు వినాయక చవితి కదా, ఇక ఈ చవితికి అన్నీ రెండింతలు రేట్లు పెరిగాయి అన్నమాట. నార్మల్గా 99 cents ఆర్ $1కి 5 తమలపాకులు, 5 మ్యాంగో లీవ్స్ ఇలా వచ్చేటివి. ఇప్పుడు అన్నీ డబుల్ చేశారు ప్రైస్. మరి వినాయక చవితి కోసం అని చేస్తారా, లేకపోతే ఇక నార్మల్గా ఇప్పటి నుంచి ప్రైజులు ఇలానే ఉంటాయో తెలీదు. ఇక పండగ సందర్భంగా షాప్ అంతా కోలాహలంగా ఉంది. ఇంకా నేను చాలా అర్లీగా వచ్చాను. కాస్త లేటుగా వస్తే పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయన్నమాట. అంటే క్యూ కట్టి ఉంటారు బిల్లింగ్ కోసం అనేసి. ఇక నేను నాకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకోవడం అయితే జరిగింది. నేను లాస్ట్ ఇయర్ వరకు నా బ్యాక్యార్డ్లో ఉన్న పత్రినే వాడుతూ ఉండేదాన్ని. ఈసారి కనిపించగానే సరే తీసేసుకుందామని అన్నీ తీసేసుకున్నాను. సో వినాయక చవితి అంటే 9 రోజులు ఎంత హడావుడిగా ఉంటుందో. ఇక్కడ అమెరికాలో వినాయక చవితి మంగళవారం రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అంటే కమ్యూనిటీస్లో వినాయకుడిని కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. నాకు వీలైతే తప్పనిసరిగా అంటే ఒక్కరు ఇద్దరు పిలిచారు. ఇక్కడ ఒక కమ్యూనిటీలో వినాయకుడిని పెడుతున్నారని ఇన్వైట్ చేశారు రమ్మని. అక్కడికి వెళ్తే తప్పకుండా చూపిస్తాను ఇక్కడ కూడా ఎలా సెలబ్రేట్ చేస్తారో. కాకపోతే ఇండియాలో లాగా 9 days అలా ఏమి కూర్చోపెట్టరు. 3 రోజులు 5 రోజులు అలాగా
గరాజ్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ కమ్యూనిటీ వాళ్ళు లేదా స్ట్రీట్ వాళ్ళు అలా అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ఇక నేనైతే నాకు కావాల్సిన కూరగాయలు ఇలాంటివన్నీ తీసుకోవటం జరిగింది. ఇక్కడ షాప్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే తప్పకుండా ఉంటాయండి. అన్ని షాప్లో ఒకటేలాగా ప్రైజెస్ ఉండవు. సీజనల్ కూరగాయలు మాత్రం ఒక $5 సారీ 5 సెంట్స్ 10 సెంట్స్ అటు ఇటుగా ఉంటాయి. కానీ కొన్ని షాప్స్లలో మాత్రం ఎప్పుడు ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని షాప్స్లో పర్లేదు యావరేజ్గా ఉంటాయి. సో ఇన్ని సంవత్సరాలు షాపింగ్ చేస్తున్నాను కాబట్టి ఏవి ఎక్కడ తక్కువకి దొరుకుతాయో అలా కొంచెం ఐడియా అయితే ఉంది. ఇక అప్పుడప్పుడు బడ్జెట్ పద్మనాభం లాగా చెయ్యాలని ఏదో ఆతృత చూస్తాం. కానీ ఇక ఇప్పుడు అన్ని ప్రైజెస్ పెరిగాయండి. కాకపోతే ఏంటంటే ఆన్ ది వేలో టూ మెనీ గ్రాసరీ స్టోర్స్ ఉండడం వల్ల అన్ని గ్రాసరీ స్టోర్స్ విజిట్ చేస్తానన్నమాట. సో ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడ కూరగాయలు లైక్ మంచి ప్రైజెస్లో ఉన్నాయో ఇలాంటివన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. హాయ్. ఎంతసేపు అయింది తల్లి? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. మా పాపను పిక్ చేసుకొని ఇక బయలుదేరాను ఇంకొక స్టోర్కి. ఇది కూడా ఆన్ ది వే అవుతుంది. ఇక్కడ రకరకాల సైజెస్లో మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్లో వినాయకుడి విగ్రహాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజెస్లో అన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో చూస్తుంటే చాలా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అందులో తలకి పాగా కట్టిన వినాయకుళ్ళు అయితే చాలా అందంగా కనిపిస్తున్నారు. స్టోర్ అంతా సందడిగా ఉంది. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చేసి 26, 10 ఇంచెస్ $50, 12 ఇంచెస్ $70 ఇలా ఉన్నాయి ప్రైజెస్. ఇంకా వేరే ప్రైజెస్లో కూడా ఉన్నాయండి, వేరే సైజెస్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ గణేషుని విగ్రహాలంట. అన్నీ ఆర్గానిక్ కలర్స్ అని చెప్తా ఉన్నారు. ఇక అందరూ ఈరోజు సండే అవ్వడం చేత మంగళవారం పూటే పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఇక అందరూ తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. ప్లెయిన్ విగ్రహాలు అయితే ఇవి కాస్త తక్కువ ప్రైస్ ఉన్నాయి. పైన కొంచెం స్టోన్స్ తోటి అలా చేసి పెట్టారు, అవేమో కొంచెం ప్రైజీగా ఉన్నాయి. ఇక పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ విగ్రహాలు ఎక్కడ స్టోర్ చేస్తారో తెలియదు కానీ పండగప్పుడు చాలా విగ్రహాలు బయటకు వస్తూ ఉంటాయి, లేకపోతే బయట నుంచి కూడా వీళ్ళు తెప్పిస్తూ ఉండొచ్చు. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. ఇక ఇండియాలో అయితే గల్లీకి వినాయకుడిని అలా కూర్చోపెట్టేసి 9 days ఎంత సందడిగా ఉంటుందో. పూజలని, నైవేద్యాలని, ఆ గల్లీలో అందరూ అంటే ఒక కమ్యూనిటీలో వినాయకుడిని స్థాపించినప్పుడు కమ్యూనిటీ అంతా ముందరకొచ్చి అందరూ కలిసికట్టుగా పూజలు చేస్తూ ఉన్నప్పుడు అసలు ఎంత బాగుంటుందో. చిన్నప్పుడంతా ఆ వినాయకుని పూజలు ఇలాంటివన్నీ చూసి యుఎస్కి వచ్చిన తర్వాత ఆ సందడి అంతా మిస్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే పర్లేదండి, టెంపుల్స్లో పెద్ద వినాయకుని విగ్రహాలు స్థాపన చేసి ఆ 9 days కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నేను వచ్చేసి ఈ సైజు వినాయకుడి విగ్రహం తీసుకుందామని చూస్తూ ఉన్నాను. ఇలా బాక్సెస్లో కూడా చక్కగా పెట్టి అమ్మేస్తున్నారు. మనం కార్లో అలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, అంటే బ్రేక్ అవ్వకుండా మనం ట్రావెల్ అంటే జర్నీ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండడానికని.